డాక్టర్ చూపించడానికి రోషన్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్లడం ఎందుకన్నయ్య? డాక్టర్ గారిని ఇంటికి రమ్మంటే సరిపోయేది కదా. అది కదమ్మా, ఈరోజు పని ఎక్కువ ఉందంట, రావడం కుదరదంట. రోషన్ అక్కడ తీసుకొని రమ్మన్నారు. నేనేం కొట్టి చూసుకోవాలి. నువ్వు రోషిని ఆటోలో హాస్పిటల్కి వస్తారా? సరే అన్నయ్య, మేము వెళ్ళొస్తాం. ఏం చెప్పి రోషిని ఆఫీస్కి తీసుకెళ్ళాలా అనుకున్నాను. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లే నెపంతో ఆఫీస్కి తీసుకెళ్తే సరిపోతుంది. ఆటో ఎందుకన్నయ్యా? నేను నా కార్లో తీసుకెళ్తాను. పోలీస్ వెహికల్లో నేను రాను. పోలీస్ వెహికల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇబ్బంది, కానీ ట్రీట్మెంట్కి హాస్పిటల్కి వెళ్తే తప్పేంటండి? అవును రోషిని, శంకరం కారులో వెళ్ళరండి. అవునదినా, సమయానికి ఆటోలు దొరక్కపోతే మనం ఇబ్బంది పడతాం కదా. శంకరన్నయ్య, పద వెళ్దాం. సరే అమ్మా. రోషిని గారు పదండి. పద రోషిని. పెద్దదినా, ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఎక్కడికి తీసుకొచ్చారు వదినా? మనం వచ్చింది హాస్పిటల్కి కాదా? లేదమ్మా, మిమ్మల్ని భానుమూర్తి గారి ఆఫీస్కి తీసుకొచ్చాను. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావన్నయ్య? నేను కూడా అదే అడుగుతున్నాను మీనాక్షి. చెప్పన్నయ్య, ఎందుకు తీసుకొచ్చావు? అంకుల్ మర్డర్కి సంబంధించి ఈ ఆఫీస్లో బలమైన సాక్ష్యం దొరికే అవకాశం ఉందమ్మా, అందుకే తీసుకొచ్చాను. మావయ్య గారి హత్యకి మా ఆఫీస్కి సంబంధం ఏంటి? గతంలో కాటాగడ్డ రోషిని అనే అమ్మాయి మీ ఆఫీస్లో పనిచేసింది. తనకు తెలియకుండానే ఆ అమ్మాయి ఆధార్ కార్డుతో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఒక వెహికల్ తీసుకున్నారు. ఆ వెహికల్తోనే నాగభూషణం గారిని యాక్సిడెంట్ చేశారని మా ఎంక్వైరీలో తేలింది. ఆ అమ్మాయికి తెలియకుండా కారు కొన్నారా? అదెలా సాధ్యమన్నయ్య? ఆ రోషిని నువ్వు కలిసావా? ఒకవేళ తను అబద్ధం చెప్తుందేమో. అది నిజమో అబద్ధం అనేది ఆఫీస్లో డేటా చెక్ చేస్తే తెలుస్తుంది. అదేదో మావయ్యని అడిగి చెక్ చేస్తే సరిపోయేది కదన్నయ్య. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? అడిగానమ్మా, ఆయన ఢిల్లీలో ఉన్నారట. రావడానికి 15 రోజులు పడుతుందన్నారు. ఆయన లేకుండా చెక్ చేయడం కుదరదని చెప్పారు. అందుకే ఈ కంపెనీకి ఎండీ అయిన రోషిని గారిని తీసుకొచ్చాను. ఏంటండి ఈ నాటకాలు? పోలీస్ ఆఫీసర్గా మీరేం చేసినా చెల్లుతుందనుకుంటున్నారా? హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇంటి దగ్గరే నా హెల్ప్ కావాలని అడగొచ్చు కదా. ప్రతిసారి నా అవమానిస్తున్నారు. మీకు ఇది పద్ధతి కాదు. అవునన్నయ్య, ఈ మాట ఏదో ఇంటి దగ్గర చెప్పొచ్చు కదా. ఇది చెప్పాలని ఇంటికొచ్చాను. అప్పుడే మీరు హాస్పిటల్కి బయలుదేరుతున్నారు కాబట్టి ఈ పని చూసుకుని అక్కడికి తీసుకుని వెళ్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. మీనాక్షి, వెళ్దాం పదా. ప్లీజ్ రోషిని గారు, ఆవేశపడకండి. మీకు చెప్పకుండా మిమ్మల్ని మీ ఆఫీస్కి తీసుకురావడం తప్పే, కానీ తప్పలేదు. మీరు కొంచెం కోఆపరేట్ చేసి ఆఫీస్లో డేటా చెక్ చేసే అవకాశం ఇస్తే అంకుల్ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. లోపలికి వెళ్దానండి. నేను రాను. మీనాక్షి, నువ్వైనా చెప్పమ్మా. ఇక్కడ ప్రూఫ్ దొరికితే చాలా వరకు కేసు కొలిక్కి వస్తుంది. వదినా, నాన్న కేసు ఒక దారికి వస్తుంది కదా, కాదనకు. నువ్వు కూడా ఏంటి మీనాక్షి? నేరస్తులు దొరికితే సమస్యలు తొలగుతాయి కదా. ప్లీజ్ వదినా, నా కోసం. మీనాక్షి, ఎందుకు అంతలా రిక్వెస్ట్ చేస్తున్నా? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి కానీ ఏ తప్పు చేయని మీ వదిన మాకు తప్పకుండా సహాయపడుతుంది. ఏ రోషిని గారు, అంతేనా?
చూడండి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకసారి నన్ను ఇలా అవమానిస్తే ఊరుకోను. పదండి. ఉమ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం ఎంత సడన్గా వచ్చారు? ఏదైనా అర్జెంట్ పనా? మీ చైర్మన్ గారు కానీ మీ ఎండీ గారు కానీ ఉంటే తప్ప నాకు కావాల్సిన డీటెయిల్స్ ఇవ్వనని మీ మేనేజర్ గారు చెప్పారు. అందుకే రోషిని గారిని తీసుకొని వచ్చాను. ఇప్పటికైనా మీ కంపెనీలో పనిచేసే స్టాఫ్ అందరివి డీటెయిల్స్ కావాలి. మేడం పర్లేదు, చూపించండి. మీనాక్షి, మీ ఆఫీస్లో రోషిని పేరు గల అమ్మాయి డీటెయిల్స్ చూపించండి. మీరు చెప్పిన ఆ పేరు గల అమ్మాయి డీటెయిల్స్ మా దగ్గర లేవండి. సరిగ్గా ఇంకొకసారి చూడండి ప్లీజ్. ఇప్పటికైనా మీకు క్లారిటీ వచ్చిందా? సార్, మీ ఆఫీస్ స్టాఫ్ డీటెయిల్స్ మొత్తం ఇవేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? సిస్టంలో ఇవే ఉన్నాయండి, మిగతాయి వేరే ఫైల్లో ఉన్నాయి. ప్లీజ్ అవి తెప్పించరా. అలాగే సార్. హలో, మన స్టాఫ్కు సంబంధించిన ఫైల్స్ అనేవి తీసుకురండి. ఇందులో కూడా మీరు చెప్పిన మా డీటెయిల్స్ లేవు సార్. సరిగ్గా చూడండి. ఏంటన్నయ్యా ఇది ఇలా జరుగుతుంది? నాకు కూడా షాకింగ్ గానే ఉంది మీనాక్షి. అసలు అమ్మాయిని నువ్వు కలిసావా? పొరపాటున ఈ అడ్రస్ చెప్పిందేమో. పొరపాటు కాదు మీనాక్షి. ఈ ఆఫీస్లో జాబ్ చేశానని, ఇక్కడే ఆధార్ ఇచ్చానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. అందుకే రోషిని గారిని తీసుకొచ్చాను. తీసుకొస్తాను. ఎందుకు తీసుకురారు? పోలీస్ యూనిఫామ్ ఒంటి మీద ఉందన్న పొగరుతో ఎవరినైనా అనుమానిస్తారు. ఆధారాలు లేకుండా వచ్చి మా ఆఫీస్ స్టాఫ్ ముందే అవమానిస్తారు. ఇది అవమానమని ఎందుకు ఫీల్ అవుతున్నారు? జస్ట్ క్లారిటీ కోసం అనుకోవచ్చు కదా. ఏంటండి క్లారిటీ? ఊరు పేరు లేని ఒక అనామకురాలు చెప్పిన మాటలు పట్టుకొని సొసైటీలో పేరు ప్రతిష్టలున్న ఒక బిజినెస్ మ్యాగ్నెట్ భానుమూర్తి గారి ఆఫీస్కి వచ్చి చెక్ చేయడం మాకు అవమానం కదా? ఎందుకంత ఆవేశపడుతున్నావు వదినా? నాన్నని చంపిన నేరస్తుల్ని పట్టుకోవడానికి శంకర్ అన్నయ్య ఇంతలా కష్టపడుతున్నాడు. అందుకు సంబంధించి తనకి సహాయం చేస్తే తప్పే ఉంది. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి మీనాక్షి? ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి నలుగురిలో తెలిస్తే మా పేరు ప్రతిష్టలు ఏం కావాలి? విషయం చెప్పకుండా నన్ను ఇక్కడి దాకా తీసుకురావడమే పెద్ద తప్పు. అది కూడా ఒక అమ్మాయి చెప్పిన మాటల్ని ఆధారంగా చేసుకొని అనుమానంతో వచ్చి ఇక్కడికి తీసుకురావడం ఇంకా తప్పు. తప్పు తప్పు అంటున్నావు. నువ్వేం తప్పు చేయలేదు కదా. అలాంటప్పుడు భయపడ్డం ఎందుకు?
అనవసరంగా ఇంత రాద్ధాంతం ఎందుకు? ఆహా, నేను చేసిన రాద్ధాంతం కనిపిస్తుంది తప్ప మీ అన్నయ్య చేసిన పని నీకు కనిపించట్లేదు కదా? నా స్టాఫ్ ముందే నాదే నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి? నీ తీరు చూస్తుంటే శంకర్ గారు నన్ను ఇక్కడికి తీసుకొస్తారని నీకు కూడా ముందే తెలిసినట్టుగా అనిపిస్తుంది. అయ్యో, నాకు నిజంగా తెలియదు వదినా. ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నాన్న కేసు విషయం కాబట్టి శంకర్ అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నాను అంతే. అలాగే అనుకుందాం. మరి ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏవి? ఇక్కడేం దొరకలేదే. నిజంగా తను మా ఆఫీస్లో జాబ్ చేస్తుంటే డీటెయిల్స్ ఏమైపోతాయి? ఇది కాట్రగడ్డ రోషిని మీద అనుమానం కాదు, ఖచ్చితంగా నా మీద అనుమానమే. కాట్రగడ్డ రోషిని అనే ఒక మనిషిని సృష్టించి నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అనవసరంగా ఏదేదో ఊహించుకోకు పెద్దదినా. అలాంటిదేమీ ఉండదు. నిజంగా కాట్రగడ్డ రోషిని డీటెయిల్స్ కోసమే మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాను రోషిని గారు. మీనాక్షి, శంకర్ గారు ఇలా చేశారనే దానికన్నా నువ్వు తన్ని సపోర్ట్ చేసి నన్ను నా ఆఫీస్లోనే తక్కువ చేసి మాట్లాడుతున్నావు చూడు, నేను అదే తట్టుకోలేకపోతున్నాను. నేనసలేమన్నానని? నేనేం తప్పు చేశాను వదినా? నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. వదినా, ఏంటన్నయ్య ఇలా జరుగుతుంది? తనేదో ఆవేశంలో ఉంది, చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేదో. వెళ్దాం పద. అనవసరంగా గొడవ చేయాలని కాకపోతే అక్కడేం జరిగిందని వదిలేలా ప్రవర్తిస్తోంది. సారీ మీనాక్షి, చెప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్ళాను తప్ప నేనే తప్పు చేయలేదు. నా వల్ల మీలో మీ గొడవలు వచ్చేలా ఉన్నాయి. అదేం లేదులే అన్నయ్య. ముందు మనం లోనికి వెళ్దాం పద. రోషిని, ఎందుకు ఏడుస్తున్నావు? రోషిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది? కొంపదీస్ డాక్టర్ గాని షేప్ పని చేయదని చెప్పిందా ఏంటి? ఏమైందమ్మా? రోషిని ఏడుస్తూ గదిలోకి వెళ్ళిందండమ్మా. నా సెల్ అయితే ఏటన్నదా? నువ్వు ఎటు అన్నావు శంకరం? ఏం జరగలేదన్నయ్య. అనవసరంగా ఏదో ఊహించుకొని వదినే ఆవేశపడుతోంది. నేనేమి ఊహించుకొని ఆవేశపడ్డం లేదు. మీరిద్దరూ కలిసి నాటకం ఆడి మీ అన్నయ్య ఎదురుగా కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేయకండి. కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం మాకేంటొదినా? అసలు మేమేం చేశామని? ఎవరో అమ్మాయి గురించి ఆరా తీయడానికి మీ ఆఫీస్కి వెళ్తే నీ పరువు పోయిందన్న భ్రమలో గొడవ మొదలుపెట్టింది నువ్వు. మేం చెప్పేది వినకుండా మమ్మల్ని అపార్థం చేసుకున్నది నువ్వు. ఇప్పుడు అన్నయ్య ఎదురుగా మమ్మల్ని తప్పు పట్టాలని చూస్తుంది కూడా నువ్వే. చూసారా ఎలా మాట్లాడుతుందో? అనవసరంగా గొడవలు చేయడం నాకేమైనా సరదానా? అపార్థం చేసుకోవడం నా కానువైతా? నా బాధని కూడా అర్థం చేసుకోకుండా మీ చెల్లెలేమంటుందో విన్నారా? అసలు ఏమైందో చెప్పకుండా ఏంటి మీ వాదనలు? అన్నయ్య, అంకుల్ హత్య కేసుకు సంబంధించి ఒక అమ్మాయి మీద అనుమానం ఉండి ఎంక్వైరీ కోసం రోషిని గారి ఆఫీస్కి వీళ్ళిద్దరిని తీసుకెళ్లాను. అందుకు రోషిని గారు ఫీల్ అవుతున్నారు. శంకరం చెప్పకుండా తీసుకెళ్తే మరి మీనాక్షి ఎందుకు అంటున్నావు? తెలియకుండా ఏం కాదు, తనకి తెలిసే వచ్చింది. వీళ్ళిద్దరూ నన్ను పిచ్చిదాన్ని చేశారు. నిజంగా నాకు తెలియదు పెద్దదినా. ఇప్పుడు నిన్నెలా నమ్మించాలి? తెలీదని చెప్తుంది కదా రోషిని. చెల్లెమ్మ ఎందుకు అబద్ధం చెప్తుంది? అంటే నేను అబద్ధం చెప్తున్నాననే కదా మీరు అనేది? అంతేలేండి. మీ గురించి తెలుసు కూడా నా బాధని మీతో చెప్పుకున్నాను చూడండి. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మీకేమో మీ చెల్లెలు బెల్లం, నేనేమో అల్లం. నాకు విలువ లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను ఇప్పుడే రోషిని, వెళ్ళిపోతాను. ఆగు. సమస్య వస్తే పరిష్కారం చేసుకోవాలి కానీ ఇంత
ఇంత చిన్న విషయానికే ఇల్లు తెలిసి వెళ్ళిపోవటం ఏంటి? నన్ను చిన్న చూపుగా చూడడం మీకు చిన్న విషయంలా కనిపిస్తుందా? అన్ని భరిస్తూ ఇక్కడే పడుంటున్నాను కదా, నేను అందుకే చులకనైపోయాను. నేనిప్పుడు ఎవరు చిలకన చేశారు వదినా? ఈ ఇల్లు నీది, ఈ ఇంటి బాధ్యత నీది. తెలియక మేము తప్పు చేస్తే బాధ్యత తీసుకుని సరిచేయాలి కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏమైనా పద్ధతిగా ఉంటుందా? మీ నాన్న హత్య కేసులో నన్ను అనుమానించి నువ్వు మీ శంకర్ అన్నయ్య పోలీస్ స్టేషన్లకి నా ఆఫీస్కి నన్ను తిప్పడం మీకు పద్ధతిగా ఉందా? మీరెలాగైనా చేయొచ్చు, నేను మాత్రం నోరు మూసుకుని ఉండాలి, అవమానాల పాలవుతూ ఉండాలి. ఇక నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నానంతే. నువ్వు ఆగుదురా. ఎవరో ఏదో అన్నారని నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు ఎలాంటి దానివో మాకు తెలీదా? మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో మాకు తెలీదా? కోట్ల ఆస్తిని వదులుకొని మా కోసం మామూలు మనిషిగా ఇక్కడ ఉంటున్నావు. మా నాన్నని చంపాల్సిన కర్మ నీకేంటి? నేను కూడా అదే అంటున్నాను గణేష్. అయినా ఎవరో అనుమానిస్తే నేనేం పట్టించుకునేదాన్ని కాదు. నాకు తల్లిగా ఈ ఇంటి బాధ్యతనిచ్చి నేను బిడ్డలా చూసుకుంటున్న మీనాక్షి మీ నాన్న హత్య కేసులో నన్ను అనుమానిస్తుంది. మీ శంకర్ అన్నయ్యకి వంత పాడుతుంది. మీనాక్షి అనుమానించింది అని ఇలాగే అంటున్నావు గాని తన అనుమానానికి కారణం నువ్వు కాదా? నువ్వలా ప్రవర్తించలేదా? వదిలే చిన్నదినా, పొట్ట చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, గొడవ పెరిగితే వీధిన పడుతుంది. నేనే తప్పు చేయకుండానే మాటలు పడుతున్నాను. పెద్దదినా, నేను తెలియక నీ మనసు బాధ పెట్టుంటే నన్ను క్షమించి లోపలికి వెళ్ళు. తెలియక కాదు మీనాక్షి, నువ్వన్నీ తెలిసే చేశావు. తెలియజేసి అని చెల్లెలు చెప్తుంటే నువ్వు గొడవ రెచ్చగొడతావేంటి? నన్ను రెచ్చగొట్టి పరిస్థితిని ఇక్కడి దాకా తీసుకొచ్చింది మీ చెల్లెలు. నిజంగా నా మీద ఏ అనుమానం లేకపోతే చీర విషయంలో నన్నెందుకు నిలదీసింది? శంకర్ గారు ఆధార్ కార్డ్ ఎంక్వైరీకి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తుంటే ఎందుకు అడ్డుపడకుండా ఆయన గారికి వంత పాడింది? నన్నెందుకు బలవంత పెట్టింది? ఇందాక నా స్టాఫ్ ముందు నేను అవమానం పాలైతే నన్నే ఎందుకు మాటలంది? ఇదంతా మీ నాన్న చావు విషయంలో నా మీద మీ చెల్లెలకున్న అనుమానం కాదా? నా ఉద్దేశం నీ మీద అనుమానం కాదు పెద్దదినా. నువ్వు ఏ తప్పు చేయలేదని శంకరన్నయ్యకు నిరూపించాలని మాత్రమే. అవునా? ఆహా, ఇది నిజమైతే నీకు నా మీద ఎలాంటి అనుమానం లేకపోతే ఆ విషయమే మీ పెద్దన్నయ్య మీద ఒట్టేసి చెప్పు. గొడవ పెద్దదవ్వకూడదని సర్ది చెప్పాలనుకున్నాను, కానీ వదిన ఇప్పుడు అన్నయ్య మీదే ఒట్టేయమంటుంది. వదిన మీద అనుమానం లేదని ఇప్పుడు ఎలా ఒట్టేయను? మౌనంగా ఉన్నావు చెల్లెమ్మా. అంటే రోషిని చెప్పింది నిజమా? అది కాదన్నయ్య. నిజం కాబట్టే తల దించుకుంది, లేకపోతే క్షణం ఆలస్యం చేయకుండా మీ మీద ఒట్టేసేది. ఇప్పుడేమంటారండి? మీనాక్షి పైకి మంచిగా నటిస్తూ లోపల ఎలా మంట పెడుతుందో చూశారు కదా. నేను మిమ్మల్ని ఎంతగా నమ్మాను, ఎంతో ఇష్టపడి అన్ని వదులుకొని మీకోసం వచ్చాను. మీ చెల్లెలంటే మీకెంత ఇష్టం ఉంటే మాత్రం నన్ను నేరస్తురాల్ని చేస్తున్నా మీరు మౌనంగా ఉండడం మాత్రం న్యాయం కాదు. ఇదేనా మీకు నా మీదున్న ప్రేమ?